ఆసరా పెన్షన్ల దుర్వినియోగం, సెర్పు తనిఖీలో వెలుగు చూసిన వాస్తవాలు. అధికారంలోకి వచ్చేశామనే అలసత్వం వీడాలి, కార్యకర్తలకు మంత్రులు అందుబాటులో ఉండాలన్న చంద్రబాబు. రాజ్ తరుణ్ పై కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులు, 5 కోట్లు ఆఫర్ చేశారన్న లావణ్య. పోలవరం ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి, స్పిల్వే క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. రేపు వీడనున్న రత్నబండార్ రహస్యం, తెరుచుకోనున్న పూరి జగన్నాథుని ఆభరణాల గది. ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి హవా, డీఎంకే అభ్యర్థి గెలుపుతో చెన్నైలో సంబరాలు. హర్యానాలో ఎన్కౌంటర్, 3 క్రిమినల్స్ ను హతమార్చిన పోలీసులు. వర్షాలు వరదలతో ఉత్తరప్రదేశ్ అతలాకుతలం, పంట నష్టంతో ఆందోళనలో అన్నదాతలు. తమిళనాడులో భారీ వర్షాలు, చెన్నైలో విమాన రాకపోకలకు అంతరాయం.